దొంగ ఓట్లను తొలగించాలని తామే ఫామ్ 7 దరఖాస్తులు ఇచ్చామని చెప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓటుకే ఎసరొచ్చింది. పులివెందుల్లోని 134 బాక్రాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్టు ఫామ్ 7లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీన్ని చూడగానే జగన్ బంధువైన జనార్దన్ రెడ్డికి సమాచారం ఇచ్చి సమాధానం కోరారు ఆర్ఓ సత్యం. ఆ తర్వాత జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డికి కూడా తెలియజేశారు ఎన్నికల అధికారి. ఓటర్గా నమోదై ఉన్నారు. అయితే ఆయన పేరు మీద ఉన్నటువంటి ఓటును ఆయన ఫోటోతోనే ఆయనే తొలగించమని చెప్పి ఆయనే అప్లికేషన్ పెట్టినట్లు ఆన్లైన్లో ఫారం 7ను ఎవరో రాజకీయ దురుద్దేశంతో ఎవరో ఇతర వ్యక్తులు అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద మేము అసైన్ చేసి డౌన్లోడ్ చేసి విచారణకి వెళ్ళగా ఆయన పులివెందుల పట్టణంలో లేడని తెలిసినది. అయితే వాళ్ళ దగ్గర బంధువైనటువంటి జనార్దన్ రెడ్డి గారికి విషయం తెలుపగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను పెట్టలేదని నిర్ధారించిన తర్వాత జనార్దన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మేరకు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయటకు సంబంధిత పోలీస్ స్టేషన్కు రాయడం జరిగింది. అంతేగాక ఈ ఫారం 7 జగన్మోహన్ రెడ్డి గారే పెట్టినారా లేదా అని నిర్ధారించుకున్నటకు మేము ఈ ఫారం 7ను ఆయన ఓఎస్డీ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి వాట్సాప్ నందు పంపించడం జరిగింది. ఈ ఫారం 7ను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసి దాని మీద నేను ఫారం 7 నేను పెట్టలేదని ఆ ఫారం 7 మీద సంతకం చేసి తిరిగి మాకు పంపించమని చెప్పి మేము కోరినాము. అది పంపించడం జరిగింది. అది ఫారం 7 వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీని మీద జిల్లా అధికారులు కలెక్టర్ గారితో కూడా సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద తుది నివేదిక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన తర్వాత తుది నివేదిక జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని నిమూలంగా తెలియజేయండి. జగన్ ఓటుకు సంబంధించిన ఫామ్ 7 పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, జగన్ పై ఫామ్ 7 ఎప్పుడు దాఖలైంది, అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ప్రజెంట్ ఓట్ల తొలగింపు ఫారం నెంబర్ 7 ఇష్యూ రాష్ట్రంలో ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో నైట్ ఏకంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అతనికి తెలియకుండానే అతను అప్లై చేసి ఇటు ఫారం నెంబర్ 7లో నా ఓటు తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ అధికారులకు అప్లై చేసి ఇటు ఫారం నెంబర్ 7 ఆన్లైన్ లో నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు గుర్తించడం జరిగింది. మిడ్ నైట్ గుర్తించారు. అయితే ఆ తర్వాత వెంటనే పులివెందుల తహసీల్దార్ వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఈ ఇష్యూ పైన వెంటనే విచారణ చేపాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు కేసు కూడా నమోదు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ జిల్లా వ్యాప్తంగానూ అటు దాదాపుగా ఇప్పుడు రాజధాని వరకు పోయింది. ఇష్యూ బాగా నడుస్తుంది. అయితే ఇటీవల ఫారం నెంబర్ 7లో ఇటీవల జరుగుతున్న నేపథ్యంలో పులివెందులో ఇలాంటి ఇష్యూ రావడం అయితే ఇది మొదటిసారి. వాళ్ళ చిన్నానికి కూడా మన వివేకానంద రెడ్డి కూడా ఇదే విధంగా జరిగింది. కానీ అతను కూడా కేసు నమోదు జరిగింది. ఈ విషయం జగన్ నైట్ ఈ రోజు తెల్లవారుజాములో అతను పర్సనల్ పిఎస్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి ఆయన జగన్ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఇంకా ఈ ఇష్యూ పైన జగన్ స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఫారం నెంబర్ 7 ఎవరు చేశారు, గుర్తు కలిగిన వ్యక్తి ఎవరు అనేది ప్రజెంట్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఎక్కడ చేశాడు, ఆన్లైన్ లో ఎక్కడ చేశాడు అనే నేపథ్యంలో పూర్తిగా అధికారులు రంగంలో దిగి ముమ్మరంగా విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ఈ సీటు జగన్ అయితే ఇంతవరకు స్పందించలేదు. అధికారులు మాత్రం తమ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కలెక్టర్ కూడా వెంటనే రంగంలో దిగి తాను స్వయంగా కూడా ఇంత పెద్ద ఇష్యూ ఎవరు అప్లై చేశారు, ఫామ్ నెంబర్ 7 ఎట్లా ఆన్లైన్ లో ఎవరు అప్లై చేశారు, ఎక్కడ శ్రీనివాస్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇక జగన్ పేరుతో ఫామ్ 7 దాఖలు కావడంపై అసలు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా రివర్స్ స్కెచ్ అని ఆరోపిస్తున్నారు.
సో మరిన్ని వివరాలు అందించడానికి పులివెందుల టీడీపీ నేతల్ని మనం కనుక్కుందాం. మనతో పాటు రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్ ఓటు తొలగించాలంటూ ఫామ్ 7 దరఖాస్తులు దాఖలు కావడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఫామ్ 7 మేమే సబ్మిట్ చేస్తున్నాం, ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించాలని. కానీ జగన్ పేరే లేకుండా పోయింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డికి గత వారం రోజులుగా ఫామ్ 7లకు సంబంధించిన కుట్ర రాజకీయం ఈ రాష్ట్రంలో భారీగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫామ్ 7 మేమే దరఖాస్తు చేయమని చెప్పామని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రజానికానికి. స్వయంగా మేమే దరఖాస్తు చేశామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ సొంతం చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు తొలగించమని చెప్పి ఫామ్ 7 ద్వారా పులివెందుల రిటర్నింగ్ అధికారి గారికి కూడా దరఖాస్తు రావడం జరిగింది. తర్వాత వివేకానంద రెడ్డి గారు స్వయంగా పోయి నేను దరఖాస్తు చేయలేదని చెప్పి చెప్పడము, ప్లస్ అంతేకాకుండా ఆయన అంతరంగికులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే నన్ను ఈ విధంగా కూడా బతకనీరా అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులే వివేకానంద రెడ్డి ఓటును తొలగించి అది తెలుగుదేశం వారు పెద్ద కుట్రకు పడ్డారని తెలుగుదేశం పార్టీ వారిని బ్లేమ్ చేసేదానికి ఒక పద్ధతి ప్రకారం చేసిన ఒక కుట్ర విఫలం కావడం జరిగింది. ఇటీవల మొన్న సోమవారం రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓటును తొలగించమని చెప్పేసి ఫామ్ 7 ద్వారా సోమవారం రోజు పులివెందుల రిటర్నింగ్ అధికారి గారికి రావడం జరిగింది. రిటర్నింగ్ అధికారి గారికి వచ్చిన వెంటనే వాళ్ళు సంబంధిత అధికార యంత్రాంగము జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శులకు ఈ వాట్సాప్ ద్వారా మీరు ఫామ్ 7 ద్వారా దీన్ని దరఖాస్తు వచ్చింది, ఇది వాస్తవమా కాదా, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి, మీరు దీనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా తెలుగుదేశం వాళ్ళే ఫామ్ 7కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరే తొలగించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర వన్నుతున్నారని చెప్పేసి చేసిన పథకం విఫలం కావడంతో, అంటే వివేకానంద రెడ్డి విషయంలో విఫలం కావడంతో దాన్ని వాళ్ళు గుమ్మనంగా పెట్టుకోవడం జరిగింది. సోమవారం రోజే వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫామ్ 7 వచ్చిన విషయం తెలుసు. నిజంగా వాళ్ళ సంబంధం లేకపోతే అది నిజంగా తెలుగుదేశం పార్టీ వారు ప్రతిపక్షాల కుట్ర అయితే వాళ్ళ సాక్షి దినపత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ సోమవారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున దాని మీద ఒక పెద్ద డిబేట్ నడిపించండి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి ఓటే తీసేసి తెలుగుదేశం పార్టీకి ఎవరూ పోటీ లేకుండా చేయాలని చెప్పేసి ఒక కాబోయే ముఖ్యమంత్రినే తీసేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ఒక విధమైన హడావిడి గందరగోళం ఈ రాష్ట్రంలో జరిగే వాతావరణం ఉండేది. వాళ్ళే తీసేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిసినా సాక్షి పత్రికలకు ఛానల్కు తెలిసినా కూడా దాని నుంచి ఎలాంటి దాని గురించి ఒక వార్త కానీ ఒక స్టేట్మెంట్ కానీ లేకోకుండా దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళకు సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కార్యదర్శి, అంటే ఆయన పులివెందులలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఓఈసీగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఉన్నారు. ఆయననే పులివెందుల రెవెన్యూ అధికారి కార్యాలయంలో పనిచేసే ఒక అధికారికి ఫోన్ చేసి దీన్ని ఏదో విధంగా బయటికి రాకోకుండా దీన్ని తొక్కి పెట్టండి, మేము దానికి సంబంధించిన స్టేట్మెంట్ పంపించేస్తాం, ఇది ప్రజలకు తెలియకూడదు, మీడియాకు కానీ తెలియకూడదు అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం, 100% వాస్తవం. ఇది కాదని చెప్పమని మేము నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పులివెందుల్లో ఉండే ఒక అధికారికి, ఒక ముఖ్యమైన అధికారికి కృష్ణమోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి దీన్ని తొక్కి పెట్టడం జరిగింది. కానీ ఒక విఆర్ఓకు దాన్ని పరిశీలించమని చెప్పి విఆర్ఓ ద్వారా ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ విఆర్ఓ ద్వారా చిన్నగా ఆ విషయం బయటికి రావడంతో అది మాకు తెలిసినప్పుడు మేము మీడియాను అందరినీ అలర్ట్ చేశాం. మేము కూడా రిటర్నింగ్ అధికారి గారికి దగ్గరికి పోయి దీనిపైన వాస్తవాలు తెలుసండి, జగన్మోహన్ రెడ్డి గారి ఓటును ఎవరు తొలగించాలని చెప్పి ఫామ్ 7 ఇచ్చారో తెలుసండి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినప్పుడు ఇదంతా నిన్న సాయంత్రం 7-8కి ఎక్స్పోజ్ కావడం జరిగింది. కానీ ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా సాక్షి ఛానల్లో వార్తలు రాలే. ఏబిఎన్, ఎన్టీవీ, TV9 లో వచ్చిన తర్వాత లాస్ట్ ఒక అరగంట తర్వాత సాక్షిలో ఈ వార్త రావడం జరిగింది. అంటే కేవలం ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ప్రజల్లో మా పైన వ్యతిరేకత తీసుకొని రావాలా, ఆయన పైన సానుభూతి తెచ్చుకునే ప్రక్రియలో భాగంగా ఇదంతా ఈ కార్యక్రమంతో చేశారు. ఇక్కడ మిస్ఫైర్ కావడంతో పేరుగుట్టిన దొంగల మాదిరి కూర్చోవడం జరిగింది. దానిపైన మేము కానీ ఆర్టీఐ ద్వారా ఎవరు అప్లై చేశారో ఆర్టీఐ ద్వారా రిటర్నింగ్ అధికారులు అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి వెనక పక్క ఉన్న దోషులు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ రెడ్డి గారు.